అందమైన ఆకులు పచ్చగా చక్కగా పూ మొగ్గలతో ఎంత చక్కగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వస్తున్న మొగ్గలతోటి పచ్చగా కంటికి ఇంపుగా ఎంత అందంగా ఉన్నాయో ఈ ఆకులు. మందారండి, చిన్న కొమ్మలు రెండు పెడితే ఇంత పచ్చగా చక్కగా వచ్చే గుబురుగా. ఇది కుండీలో మొక్క అండి, ఎంత బాగుందో చూడండి. ఆకులకి ఇంత అందం ఉందండి. పూల కంటే ఆకులే అందమైనవిగా ఉన్నాయి. రకరకాల ఆకులు ఎంతో చక్కగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఎంత అందంగా ఉన్నాయో ఆకులు. ఇవన్నీ కుండీలో అయింది. ఎంత బాగున్నాయో. ఉదయం లేవగానే ఇటు చూస్తుంటే ఎంత అందంగా ఉంటాయి కదా, నెమలి పింఛంలాగా. ఈ మందారం ఎంత అందంగా ఉందో చూడండి. ఆకులు ఇది టమోటో కలర్ మందార, ముద్ద మందార ఎర్రది. దీనిలో ఒకే కొమ్మలో వస్తున్నాయండి. కొమ్మ ఒకటి, 2 రకాలు వస్తున్నాయి. ఫ్లవర్స్ వచ్చాయి చూపిస్తా. టమాటో కలర్ దీనిలో వచ్చింది. ఇవేమో ఎర్ర మందార వస్తాయి, ముద్ద మందార ఎరుపు వస్తుంది. ఇది తెల్ల మందార. మొగ్గలు చక్కగా వస్తున్నాయి. ఏంటంటే ఆకులు, మొగ్గలు, పువ్వులు ఎంత చక్కగా అసలు ఉందో కదా. ఇంత చూడండి, ఉదయం లేవగానే ఇలా మొక్కల్లో ఉంటే ఎంత బాగుంటుంది. ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కదా. ఎంత బాధనైనా మర్చిపోవచ్చు వీటిని పలకరించుకుంటూ చూస్తూ ఉంటే. నాకైతే చాలా ఇష్టం. ఎన్ని రకరకాలుగా ఉంటాయి. ఇలా మీరు కూడా పెంచుకొని బాగుంటాయి. చూడండి ఆకుల్లో రంగులు ఎలా వస్తున్నాయి. ఇంత చక్కగా ఉందో కదా. ఇష్టమైన రంగులు ఒకే మొక్కలో 2 రంగులు, 3 దశలు మారుతున్నాయండి. ఇది ఒకటి, ఇలా ఒకటి, ఇలా. చూడండి ఎలా వస్తుందో చక్కగా. ఆకుల అందాలు చూస్తుంటే తనే తీరండి. ఎంతో ముద్దుగా గుమ్మటల్లాగా, పొదల్లాగా చక్కగా ముచ్చటగా ఉంటుంది. చూడబుద్ధి అవుతుంటుంది కదా. చూడండి ఎంత బాగుంది. నందివర్ధనం అండి, పెద్దగా గులాబీ మొగ్గలాగా వస్తుంది. చక్కగా తెల్లగా ఇచ్చుకుంటుంది ఫ్లవర్. చాలా బాగుంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుందండి దీనికి. ఏదో పెద్ద చెట్టు. దీని అందం చెప్పడానికే ఉండదు. చక్కగా ఎంత బాగా వస్తుందో కదా.
చూడండి ఇది ఎంత బాగుందో, ఎంత హైట్ వస్తుంది. ఆకులు ఎంత ముచ్చటగా ఉన్నాయి కదండి. ఈ ఆకుల్లోనే డిజైన్. ఎంతో చక్కని ఆకులండి. ఈ మొక్క చూస్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది. మంచలుగా పైకి ఎలా ఎదుగుతుందో చూడండి. ఇంత చక్కగా ఉన్నాయి కదా, బాగుంది. ఎంతో అందమైన ఇది ఒక కొమ్మ తుంచి పెట్టినా బతుకుతుందండి. కొమ్మ తుంచి నేలలో పాకితే బతుకుతుంది. చిన్న కొమ్మ పెట్టాను, పెద్ద వటవృక్షంలాగా పెరిగిపోయింది మాదైతే. దీనిలో ఇది కూడా అంతే, తెల్లటి పుష్పాలు వస్తాయి, పైకి పోయి గుత్తులుగా పూస్తాయి. ఇది కూడా కొమ్మ పెట్టాను, ఇది పెద్ద మానైపోయింది, పైకి అల్లుకుపోతాయి. పెద్ద చెట్లు. ఒట్టి పువ్వులతోనే మనం సంతోషపడాల్సిన పని లేదు. ఫ్లవర్స్, ఆకులు ఎంతో చక్కగా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నది. తమలపాకండి, ఎంతో బాగుంది కదా. సారీ, అల్లం మామిడి అల్లం అండి, తమలపాకు కాదు, మామిడి అల్లం. తమలపాకు పక్కనే ఉంది. ఇది చూడండి ఎంత పెద్ద ఆకులతో వస్తుంది. బోగన్విల్లి ఎప్పుడెప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయండి చక్కగా. యాలక మొక్కలు కూడా అక్కడే ఉన్నాయి, చాలా బాగున్నాయి. మా ఎర్ర మందార ఎంత బాగున్నాయో చూడండి. ఒకప్పుడు పూలు పూసేవి కాదు, ఇప్పుడు చక్కగా మొగ్గలు, పువ్వులు చక్కగా వస్తున్నాయి. ఉదయం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఎల్లో కలర్, బిస్కెట్ కలర్ మందార, ఎర్ర మందార, తెల్ల మందార ఎంతో బాగుంటాయి. ఇది యాపిల్ అండి, ఆకులు చూడండి ఎంత బాగున్నాయో. ఇది చుక్క మల్లె అండి, పెద్ద చెట్టు అయిపోయింది. ఒక చిన్న మొక్క పెడితే కొమ్మ, అది ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో, పొదలాగా అయింది, పైకి వస్తుంది. అదో మధ్యలో ఇప్పుడు ఫ్లవర్స్ రావడానికి సిద్ధపడుతుంది, చక్కగా వస్తుంది. ఎంత పెద్దదో, ఈ ఆకులు చూస్తున్నా చాలా చూడబుద్ధి అవుతుంది. చక్కగా పెద్ద ఆకులు, గ్రీన్. నా హైట్ కంటే చాలా హైట్ అయిపోయిందండి. మరి ఎంత ఎత్తు పెరుగుతుందో చెప్పలేను. చూడండి ఈ ఆకులు చూడండి ఎంత బాగున్నాయి. వీటిల్లోనే ఒక చెట్టులోనే రకరకాలు, అంటే ఇదో కలర్ వస్తుంది, ఇదో కలర్ వచ్చింది, ఇదో కలర్ వస్తుంది, ఇలా
కలర్స్ మారుతూ వస్తున్నాయండి. విచిత్ర చాలా బాగున్నాయండి. మీరు పెంచండి ఇలాగా. మా కనకాంబరాలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి. ఎంతో అందమైన పూలు చక్కగా ముందుగా వస్తున్నాయి. తెంపేస్తే ఏముందండి, ఒక్క రోజుతోనే పోతాయి పూలు. అందుకని చెప్పేసి నేను పూలు అవసరమైతేనే తప్ప తెంపను. ఇంత చక్కగా ఉన్నాయి కదా, గుత్తులు గుత్తులుగా చూడముచ్చటైన కనకాంబరాలు. లెమన్ గ్రాస్ అండి, నిమ్మగడ్డి ఎంత బాగుందో, ఎంతో చక్కగా వస్తుంది. అదే చెప్పాను కదా, దీనిలో మందార కొమ్మ గుచ్చానని. 2 కొమ్మలు అలాగే వస్తున్నాయండి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. చిన్న పిలక, చిన్న మొక్క పెట్టాను, ఎంత పెద్దది అయిపోయిందో. ఇదిగోండి ఎంత చక్కగా వస్తుంది. పొదండి, పొదలాగా వచ్చేస్తుంది. అదేవిధంగా ఇది చూడండి, రంగులు రంగులు. ఈ రంగులు ఎంత బాగున్నాయో కదా. మనం ఎప్పుడు పువ్వులకి ప్రాధాన్యత ఇస్తాము, కానీ వీటికి మళ్ళీ ఎక్కువగా ఎప్పుడు మనం కొంచెం నీళ్ళు పోస్తే చాలా ఎంతో బాగా పెరుగుతూ ఉంటాయి. ఇదండి చూడండి ఎంత బాగుందో. ఇంకా కుండీలోకి మార్చలేదు. పక్కనే ఇంకోటి, దాని పిల్లక ఒకటి తీసి పెడితే ఇంత పెద్దదైంది. ఇది కూడాను అలోవెరా. చూడటానికి ఎంత అందంగా ఉందో. దగ్గరికి పోతే కరుస్తానంటాయి గుచ్చుకొని ముళ్ళు. చాలా బాగుంది కదా. ప్రతి ఇంట్లో ఉంటుంది, అన్నిటికీ ఉపయోగపడుతుంది అలోవెరా. ఇందో కాకండి, ఇది కూడా క్రాట్నే. ఇది నేను చిన్న కొమ్మ పెట్టాను, దీనిలో అలా వస్తుంది. పెద్దదే అయింది. అటుపక్క ఉందండి, అటుపక్క కూడా ఉంది. ఇదండి తీసి సపరేట్గా పెట్టాలి. కానీ పసుపు పచ్చ అందం బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో. ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది కదా. చూడండి చిన్న మొక్క పెడితే ఎంత పెద్ద అయినాయో. ఆకులు, గడ్డి పూలు బాగుందా. వామాకు ఎంత బాగుందో చూడండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు 4 ఆకులు నవలొచ్చు. కడుపు ఉబ్బరం అదంటే తగ్గిపోతుంది. బజ్జీలు వేసుకోవచ్చు ఈ చలికాలానికి. చాలా బాగుంది కదా. ఎంత పెద్ద ఆకు, పొప్పాయి ఆకులాగా. నేనేం తక్కువ కాదు అంటూ పైడిపత్తి మందార ఆకండి, చక్కగా వస్తుంది. మొగ్గలు రాలేదు ఇంకాను, పెద్ద చెట్టు అయ్యింది మరి వస్తుంది. బంతి పొయ్యడం అయిపోయింది. నాకు మొక్కలన్నీ ఎప్పుడో పెట్టేశాను. చాలా పూలు వచ్చాయి, బాగా చక్కగా పూసాయి. కానీ ఈ బంతి చెట్టు అంటే కొమ్మ ఒకటి తుంచి పెట్టాను, ముద్ద బంతిది. అది చక్కగా ఇలా వచ్చిందండి. ఇప్పుడు మొగ్గలేస్తుంది. ఆకు చూడండి ఎంత బాగుందో. పక్కనే మందార అండి, పెద్ద మందార. దాని ఆకులు, మొగ్గలు ఎంతో బాగున్నాయి కదా.
ఇది షుగర్కి కూడా వాడతారండి. ఇది నవ్వులుతారు ఆకు, షుగర్కి వాడే. ఒక పెద్ద పొద అయిపోయింది, మరి తీసేసాను. చిన్న మొక్క ఉంచాను, 2 మొక్కలు కుండీలో పెట్టి ఇలా వస్తున్నాయి. ఆకులు అందాలంటే ఇలా ఈతాకులు ఉన్నట్టుగా చక్కగా ఉంది, కానీ ముళ్ళుండవు, గుచ్చుకోవు. ఎంతో ఆకర్షణీయంగా పచ్చగా నిండుగా ఉంటుంది ఈ మొక్క. ఎంత బాగుందో కదా, చాలా పెద్దదైంది. నేను చిన్న మొక్క పెట్టాను, బాగా వస్తుంది. దీని పేరు గుర్తు రావట్లేదండి నాకు. శివ పూజకి పెడతారు. మొక్క అంతా వాలిపోయింది, పెద్దదైంది. చిన్న మొక్క పెట్టాను, పడిపోయింది. ఆకులు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత చక్కగా పూస్తాయో. ఇవి వచ్చేసి అంటే ఇది పెట్టినప్పుడు ఈ మొక్కలు లేవండి, అప్పుడు పెట్టాను. ఇది బాగున్నాయా?